ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతిలోని కల్మషగ్ని అన్న నామము అమ్మవారికి ఏ విధంగా సరిపోల్చబడిందో మనం తెలుసుకున్నాము. కల్మషాలు మానవుని యొక్క సమస్త పాపాలను పోగొట్టి కల్మషాలను పోగొట్టి తన ఒడిలో చేర్చుకుంటుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పరబ్రహ్మ విద్యలో తత్వమసి, సోహం అనే పదాలకు అర్థము తెలుసుకుందాము. అలాగే సద్గురువుల యొక్క సత్సంగం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సంచికలో తెలుసుకుందాం. పరబ్రహ్మ విద్యలో తత్వమసి గురించి తెలుసుకుందాం. నేను అది, తత్వం, ఐయామ్ దట్ ఐయామ్. ఈ అవస్థలో శరీర భావము, బుద్ధి భావము, మనస్సు భావము తొలగించుకోవాలి. అప్పుడే నువ్వు అదిగా మారుతావు. నేను అది అయి ఉన్నాను అనే భావము, ఈ అనుభూతి మనకు ప్రసాదించడానికి శక్తి అమ్మ మనకు కలిగిస్తుంది. నేను అది అయి ఉన్నాను అని చెప్పడం కాదు, నీవు అనుభూతి పొందావా? ఆ అవస్థలో నీవు శరీరము, మనస్సు, బుద్ధి, అవబోధాలతో ఉన్నావా? లేని స్థితిలో ఉన్నావా అంటే నీకు వినిపించదు. ఇది తత్వమసి గురించి తెలుసుకునే విధానం. ఇక ఇద్దరు గురువుల యొక్క సత్సంగ విధానం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఒకసారి ఇద్దరు సద్గురువులు ఒక చోట కలిశారు. కబీరు, గురునానక్ ఒక చోట కలిశారు. కబీర్ యొక్క శిష్యులు, నానక్ శిష్యులు, ఇద్దరు గురువులు ఒక చోట కలిశారు కదా, గొప్ప సత్సంగం జరుగుతుందని, వేదాంత చర్చ వినవచ్చని, అద్వైత అనుభూతి పొందవచ్చని అందరూ ఎంతో సంతోషపడ్డారు. ఇద్దరు సద్గురువులైన కబీరు, గురునానక్ వచ్చారు, కూర్చున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు, చేతులు కలుపుకున్నారు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. గంటలు గడిచిపోయాయి. సాయంత్రం కూడా అయిపోయింది. ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకొని వెళ్ళిపోయారు. కబీర్ యొక్క శిష్యుడు గురువుగారిని ఇలా ప్రశ్నించాడు. మేమందరము మీ ఇరువురి నుండి గొప్ప వేదాంత శాస్త్ర చర్చ జరుగుతుందని వినాలని, ఇద్దరు గొప్ప గురువులు ఒకే చోట కలుస్తున్నారని, వారి బోధనలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము ఆసక్తిగా కూర్చొని ఉంటే మీరు మాకు నిరాశ కలిగించారు అని బాధపడ్డాడు. కబీరు ఆ శిష్యునితో ఇలా చెప్పారు. మూర్ఖుడా, నువ్వు వినలేదు? మేము ఇంతసేపు సత్సంగమే చేస్తూనే ఉన్నాం. గురువుల సత్సంగము మౌనం మాత్రమే. అనుభూతి అవస్థలో మౌనంలో ఇద్దరు గురువులు ఆ గురుత్వంలో ఏకత్వం పొంది కూర్చుంటే ఎవరితో మాట్లాడతారు, ఏమి చెప్తారు అని అన్నారు. కానీ శ్రవణం మీద ఆసక్తి ఉన్న ఆ శిష్యులకు ఆ విషయము అర్థం కాలేదు. ఈ అవస్థ మనది కాకూడదు. మనము తత్వమసి యొక్క అనుభూతి వైపు ప్రయాణించాలి. తత్వమసి అంటే అది నేనై ఉన్నాను. మనము మన యొక్క అవబోధాలను తొలగించుకొని అంధ అనుకరణను వదిలిపెట్టాలి. అంధ అనుకరణం అంటే గుడ్డిగా అనుసరించడం. దానిని వదిలిపెట్టి ఆత్మసమర్పణను జాగృతం చేసుకోవాలి. నేను ఆత్మను, నేను అది అయి ఉన్నాను అనే భావనను దృఢపరుచుకోవాలి. మనలో ఇదే స్థిరపరచుకోవాలి. ఆత్మసమర్పణ భావము జాగృతపరుచుకోవాలి. ఇది ఆత్మసమర్పణ యొక్క మొదటి అడుగు. స్వయం సోహం స అహం, నేను అని నువ్వు ఎవరితో చెప్తావు? చెప్పేది మాటలు కాదు. తత్వమసి శబ్దము నువ్వు ఎవరితో చెప్తావు? అహం బ్రహ్మాస్మి అని నువ్వు ఎవరితో అంటావు? నీవు బ్రహ్మవైతే నువ్వు బ్రహ్మ ఏకమైనట్లే కదా. నువ్వు కాకుండా ఇంకా వేరు అనేది లేదు. కాబట్టి ఇంకెవరికి చెప్పగలవు? సోహమని, తత్వమసి అని, అహం బ్రహ్మాస్మి అని. ఇవన్నీ మనము మాటలు లేని స్థితిలో మాత్రమే తెలుసుకోగలము. ఎవరితో మనము చెప్పలేము. అది ఒక అనుభూతి అనే స్టేజ్లో ఉంటుంది. అక్కడ ఏమవుతుంది?
నితాంత శాంత మౌనము ఉంటుంది. ఎలాగా? గురునానక్కు కబీర్ గారు సత్సంగం చేసినప్పుడు ఏర్పడిన మౌనం ఎలాంటిదో ఆ మౌనమే ఇక్కడ నితాంత శాంత మౌనం. అందుకని మన శాస్త్రం అంటుంది, యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసాసహం. మనస్సు వాణి యొక్క విషయము ఉండదు. ఎప్పుడైతే మౌనంలో ఆత్మరహస్య విద్యను తెలుసుకుంటారో అప్పుడు మనసుతో మాటలకు శబ్దాలకు ప్రాధాన్యత ఉండదు. ఈ మహావాక్య అనుసారము భగవతి ఒడిలో చేరడము, అమ్మ ఒడిలో చేరడం అంటే ఏకత్వము పొందడము. ఏకత్వం పొందితే మనం దేనికి భయపడాలి? నీవు అప్పుడు ఎవరితో మాట్లాడతావు? సోహం, అహమస్మి, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ మాటలన్నీ మనం ఎవరితో మాట్లాడే అవసరము ఉండదు. అమ్మ మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఇంకేమీ అవసరం లేదు. అమ్మ ఒడి చాలు, పూర్ణతతో నిండి ఉంటుంది. పూర్ణత్వం అంటే 9 సార్లు శ్రీ విద్యను ఉపాసించిన వాళ్ళు 10వసారి పొందే శ్రీ విద్య అనుభూతియే పూర్ణ ఆనందం, పూర్ణస్వరూపము, అది ఏ పూర్ణానందం. అమ్మ ఒడిలో కూర్చున్న చిన్న పిల్లవాడిలా మనము నిష్కళంకంగా అవ్వాలి. అమ్మ ఒడిలోని అనుభూతిని పొందాలి. అంటే అమ్మ ఒడిలో చేరాలంటే మనం నిష్కళంకంగా ఉంటాము. మనలో కల్మషం ఉంటే మనము అమ్మ ఒడిని చేరలేము. అమ్మ ఒడిలో ప్రశాంతంగా కూర్చోలేము. అమ్మ ఒడిలో వెచ్చదనాన్ని, శక్తిని అనుభవించలేము, ఆస్వాదించలేము. ముందుగా మనము జ్ఞానాగ్నిని ప్రజ్వలింపచేశాము, కర్మలను భస్మం చేసుకున్నాము, కర్మరాహిత్య అవస్థలో అంతఃకరణ శుద్ధిని పొందినాము. ఆ అంతఃకరణ శుద్ధితో నీవు అమ్మతో తల్లీనం అవుతావు. అక్కడ నువ్వు తత్వమసి చెప్పనవసరం లేదు. అనుభవం పొందాలి. చెప్పడం వలన ద్వైతం అవుతుంది. సోహం అంటే నువ్వు, నేను. సోహం అంటే నువ్వు, నేను అనే మాట ఉంటుంది. సా అహం 2 తత్వమసిలో కూడా 2గా ఉంటుంది. సా అహం 2 తత్వమసిలో కూడా 2గా ఉంటుంది. అది నేను, తత్ అసి, బ్రహ్మాస్మి, బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మను అని ఎవరికి చెప్పాలి? నీవే బ్రహ్మ అయితే చెప్పేది ఉండదు. అక్కడ తద్రూపత, తల్లీనత, తన్మయత యొక్క అనుభూతి పొందుతాము. ఈ స్థితి అనుభూతి పొందినది. ఈ స్థితిలో నువ్వు నచ పాపం శృణోతి, శ్రవణం, దృష్టి, మనసు, బుద్ధి, శరీరభావం ఏమీ ఉండవు. కేవలం అస్తిత్వం యొక్క అనుభూతి మాత్రమే ఉంటుంది. అక్కడ అహమస్మి ఉండదు, కేవలం అస్మి మాత్రమే ఉంటుంది. ఈ అనుభూతి కోసమే మన యొక్క సుదీర్ఘ ప్రయాణము జరుగుతూ ఉన్నది. పుట్టినప్పటి నుండి ఈ తత్వం తెలుసుకోవడానికి తరచూ మనము తత్వ విచారము చేస్తూనే ఉంటాం. హరి ఓం తత్సత్.